అందరికీ నమస్కారం. ఈటీవీ అభిరుచి లంచ్ బాక్స్కి స్వాగతం. మనకి ఎండలు పెరిగే కొద్దీ తీసుకునే ఆహారం చాలా లైట్గా ఉండాలి. అది కాకుండా ఎండాకాలం అంతా కూడా మన శరీరాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. దానికోసం మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో ఒక 2 వంటలు చూడబోతున్నాం. మొదటగా సామ, తోటకూర, శనగ అంటే శనగపప్పు కిచిడి. రెండోదిగా క్యాలీఫ్లవర్, శనగల వేపుడు. వీటిలో ముందుగా సామ, తోటకూర, శనగ కిచిడి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సామ, తోటకూర, శనగ కిచిడి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామ బియ్యం 1 కప్పు, ఉడకబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తోటకూర 1 కప్పు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, జీలకర్ర 1 చెంచా, ఇంగువ 2 చిటికలు, పసుపు 1/2 చెంచా, సాయంధవలను రుచికి సరిపడినంత అల్లం తురుము 1 చెంచా, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా. ఇది చాలా సింపుల్ అండి. సామలు, వీటిని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అంటారు. ఇవి చాలా ఈజీగా అరుగుతాయి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన స్టమక్ కూడా, డైజెషన్ సిస్టమ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ సామలు తీసుకుంటే. ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సామలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట, వాళ్ళ డైట్లో చేర్చుకుంటే. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాం. వేసుకొని తర్వాత ఆల్రెడీ మనకి శనగపప్పు నానబెట్టుకొని కొంచెం ఉడకపెట్టి పెట్టుకున్నాం. తోటకూర, ఈ టైంలో మనకి తోటకూర కూడా బాగా వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి కంటికి చాలా మంచిది. ఇది కూడా మంచి డీటాక్సిఫైర్ అనమాట. ఈ ఆకుకూరలన్నీ కూడా ఎక్కువ ఇది శనగపప్పు, ఈ యొక్క సామ, ఈ కాంబినేషన్ మన బాడీకి కావాల్సినవి తగినంత పీచు పదార్థం అందిస్తుంది, బాడీని డీటాక్సిఫై చేస్తుంది. ఇది మనకి కొంచెంసేపు బాగా మరగాలి కాబట్టి అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం. మనం నానబెట్టుకున్నటువంటి యొక్క సామ బియ్యాన్ని వేసుకుంటాం. ఎప్పుడు మనం ధాన్యం ఉడికేటప్పుడు మూత పెట్టుకోం, ఆ పైన వస్తున్నటువంటి ఫ్రాత్ని, తెల్లగా ఉన్నదాన్ని తీసుకుంటా ఇది ఉడికేదాకా మనం వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. ఇప్పుడు మనం శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాం. శనగపప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ, అంటే ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇది మళ్ళీ కొంచెం దగ్గర పడిన దాకా మళ్ళీ ఉడకబెట్టి ఉడికిపోవచ్చింది. ఇప్పుడు తోటకూరని, శుభ్రం చేసుకున్న తోటకూరని వేసుకున్నాం. తోటకూర వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మనం మగ్గనివ్వాలి. ఈ లోపల మనం పోపు పెట్టుకుందాం. నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవచ్చు. ఏంటి పసుపు, సాయంధవలం, తగిన సాయంధవలం, మూత పెట్టేస్తాం. ఈ లోపల ఈ నూనె, ఈ లోపల జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు. ఈ పోపు వేగిన తర్వాత కిచిడికి ఈ పోపు కలిపేస్తాం.
మనకి కిచిడి తయారైపోయింది. నెక్స్ట్ మనం క్యాలీఫ్లవర్ శనగల ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాలీఫ్లవర్ చెన్న వేపుడుకి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన చెన్న 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, సైంధవ రుచికి సరిపడినంత, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, నిమ్మరసం 1 చెంచా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా నుంచి మాట్లాడుకుందాం. క్యాలీఫ్లవర్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ డీటాక్స్ వేర్. శనగలు ఈ 2 కాంబినేషన్ అంటే మనకి కావాల్సినటువంటి ఫైబర్, ఎస్పెషల్లీ మన శరీరాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేస్తేనే మనకి ఈ ఎండలకి డీహైడ్రేషన్ నుంచి హైడ్రేట్ అవుతుంది మనం తీసుకునే ఫుడ్స్ ద్వారా. అలా కాకుండా మన బాడీలో బ్లడ్ అంతా కూడా టాక్సిన్స్ నిండుకుంటే మన బాడీలో డీటాక్సిఫికేషన్ జరగదు. ఎక్కువ మనం హైడ్రేటెడ్ అంటే డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోయి ఎగ్జాస్ట్ అయిపోతాం. వడదెబ్బ కానీ, సన్ స్ట్రోక్ కానీ, హార్ట్ పల్స్ పడిపోవటం, అదేవిధంగా బాడీ టెంపరేచర్స్లో ఎన్ని రావడం అంటే ఫ్లక్చువేషన్స్ రావడం అనేది జరుగుతుంది. ప్రాపర్ ఫుడ్స్ తీసుకోగలిగితే ఈ ఎండాకాలం నుంచి మనం సంరక్షించుకోవచ్చు. ఆయిల్ తీసుకుందాం. జీలకర్ర, ఇది చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత మనం క్లీన్ చేసినటువంటి క్యాలీఫ్లవర్ వేసేసి మూత పెట్టేసుకుందాం. ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం. ఓకే అండి. క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది. ఇప్పుడు శనగలు మనం నానబెట్టి ఉడకబెట్టినటువంటి నాటు శనగలు. నెక్స్ట్ మీకు ఎంత కావాలంత సైంధవ, పెప్పర్, మిరియాల పొడి, మిరియాల పొడి కూడా గుడ్ డీటాక్సిఫైయర్ అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసుకొని ఇదంతా ప్రాపర్గా కలిసేటట్టు కలుపుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర, నిమ్మరసం, ఓకే, మనకి ఫ్రై కూడా తయారైపోయింది. క్యాలీఫ్లవర్ వచ్చేటప్పటికి మనకి వెరీ బెస్ట్ స్ట్రెస్ బర్స్ట్ అండి. క్యాలీఫ్లవర్ మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్ని సూదనింగ్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో క్యాలీఫ్లవర్ తీసుకుంటే మనకి చక్కగా బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. అదేవిధంగా మన సిస్టమ్ కూడా బాగా వర్క్ చేస్తుంది, క్లెన్స్ అవుతుంది. అదేవిధంగా మన నర్వ్ సిస్టమ్స్ కూడా, మన నర్వ్ సిస్టమ్ బ్లడ్ సర్క్యులేషన్కి కానీ, నర్వ్ స్ట్రెంత్కి కానీ, వాటన్నిటికి కూడా ఈ క్యాలీఫ్లవర్ బాగా ఉపయోగపడుతుంది. అంటే తీసుకున్న ఆహారం మనకి రుచితో పాటు లోపలికి వెళ్ళిన తర్వాత మైండ్ రిలాక్స్ అవడానికి, నర్వ్స్కి అంటే నరాల పటుత్వానికి కూడా బాగా పనిచేస్తుంది. ఓకే అండి, అయిపోయింది. నెక్స్ట్ మనం రైతా కలిపేసుకుందాం. ఉల్లిపాయ, ఉల్లి తరుగు, కొంచెం జీలకర్ర పొడి, కొత్తిమీర, పెరుగు కలిపేస్తాం. ఫైనల్గా దాని తగినంత సాల్ట్ వేస్తాం. ఎండాకాలం కాబట్టి మనం ఏదో ఒక రైతా, పెరుగు, మజ్జిగ, ఎక్కువ వాటరు, లెమన్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ తీసుకోవటం చాలా మంచిది. ఎక్కువ దోసకాయ అని లేకపోతే బూడిద గుమ్మడికాయ అండ్ కొబ్బరికాయ జ్యూస్ కలిపి తీసుకుంటే వీక్లీ ట్వైస్ రైస్ మన బాడీలో టాక్సిన్స్ ఇంకా బాగా లోపల, అంటే బూడిద గుమ్మడికాయకి ఏంటంటే బాగా డీప్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది మన బాడీ. కాబట్టి బూడిద గుమ్మడి జ్యూస్ని కూడా ఈ టైంలో కొబ్బరి నీళ్ళు కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే అండి, మన రైతా కూడా రెడీ చేసేసుకున్నాం. మనకి కిచిడి కూడా తయారుగా ఉంది, మన కూర కర్రీ కూడా మనకి తయారుగా ఉంది. వీటిని మనం మన లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ యొక్క సామా తోటకూర శనగ కిచిడిని
మన లంచ్ బాక్స్లోకి సర్దేసుకుందాం. మనకి ఆ ఇంగుతో అల్లంతో పెట్టుకున్నాం కదా పోపు, చాలా మంచి అరోమా వస్తుంది. ఓకే, ఇది ప్యాక్ చేసేసుకుందాం. నెక్స్ట్ రైతా. నెక్స్ట్ మన క్యాలీఫ్లవర్ శనగ. ఫ్రై. మనం మన లంచ్ బ్యాగ్లోకి దీన్ని ప్యాక్ సర్దేసుకుందాం. సాయంత్రం ఫ్రూట్ కింద గ్రేప్స్ పెట్టుకున్నాం. నాప్కిన్, చెంచా, వాటర్ బాటిల్. ఓకే అండి, మన లంచ్ బ్యాగ్ని కూడా సర్దేసుకున్నాం. ఇప్పుడు వీటిలో పదార్థాలని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుని రుచి చూసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం మన లంచ్ బాక్స్లో వాటిని మనం ప్లేట్లోకి సర్దేసుకుందాం. రైతా, క్యాలీఫ్లవర్, శనగ వేపుడు. వీటిని రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. సామ తోటకూర శనగ కిచిడి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామ బియ్యం 1 కప్పు, నానబెట్టి ఉడకబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తోటకూర 1 కప్పు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, జీలకర్ర 1 చెంచా, ఇంగువ 2 చిటికలు, పసుపు 1/2 చెంచా, సాయంధవలోను రుచికి సరిపడినంత అల్లం తురుము 1 చెంచా, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా. సామ తోటకూర శనగ కిచిడి తయారు చేసే విధానం: పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత నానబెట్టిన సామ బియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 80% ఉడికిన తర్వాత ఉడికించుకున్న శనగపప్పును కూడా వేసి కొంతసేపు మళ్ళీ ఉడికించుకోవాలి. తర్వాత తోటకూర వేసి మూత పెట్టి ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి ఈలోపు ఉడికిన సామ అన్నంలో పసుపు సాయంధవలం వేసి మూత పెట్టుకోవాలి. పోపులో నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి పోపు మగ్గిన తర్వాత ఈ పోపుని సామ కిచిడిలోకి వేసి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సామ తోటకూర శనగ కిచిడి తయారవుతుంది. క్యాలీఫ్లవర్ చెన్న వేపుడుకు కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన చెన్న 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, సాయంధవలం రుచికి సరిపడినంత, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, నిమ్మరసం 1 చెంచా. కాలీఫ్లవర్ చెన్నా వేపుడు తయారు చేసే విధానం: పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పోపు మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఉడకబెట్టిన శనగలు, సాయంధవలోను, మిరియాల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తర్వాత కొత్తిమీర, నిమ్మరసం కలుపుకుంటే కాలీఫ్లవర్ చెన్నా వేపుడు తయారవుతుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు వీటిని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కిచిడిని రైతాతో కలిపి తీసుకుంటాను.
ఆ జీలకర్ర ఇంగువ ఫ్లేవర్ బాగా తగులుతా. ఈ రైతా కాంబినేషన్తో చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్రై. మిరియాలు మిరియాలు జీలకర్ర నిమ్మరసం ఆ ఫ్లేవర్ బాగా పట్టుకొని ఇది కూడా ఒక స్నాక్ లాగా మనం తినేయచ్చు. ఎస్పెషలీ ఈ కాంబినేషన్ చూస్తే ఈ కిచిడి ఉందనుకోండి, ఇది ప్రెగ్నెన్సీ టైంలో చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆకుకూర ఈ శనగ ఈ యొక్క వాళ్ళకి బాగా డైజెస్ట్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైం ఈ ఆకుకూరలో ఏం చేస్తుందంటే తోటకూర ఎస్పెషల్లీ బర్త్ డిఫెక్ట్స్ అంటే బేబీ ఫామ్ అవుతుంది, ఫిటూస్ ఫామ్ అవుతుంది, పిండం ఫామ్ అయ్యేటప్పుడు ఈ తోటకూరని ఖచ్చితంగా తీసుకోగలిగితే ఆ రెగ్యులర్గా ఆ టైంలో ఆ పుట్టబోయే బేబీ అంటే ఆ ఒక పిండం ఫార్మేషన్ బాగా ఉంటుంది, డిఫెక్ట్ లేకుండా పుడుతుంది అనమాట. అదేవిధంగా ఇలాంటి ఫుడ్స్ను మనం సమ్మర్లో తీసుకుంటే మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరో ట్రాన్స్మిట్స్కి ఒక ప్రాపర్గా అవి సూదినింగ్ అవ్వడానికి ఈ కాంబినేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కువ మనం ఎండలో ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక 60% దాకా లిక్విడ్ ఫుడ్ సూప్స్ లాగా, లేకపోతే మజ్జిగ ఎక్కువ తీసుకోవటం, కొబ్బరి బొండం ఎక్కువ తీసుకోవడం, ఒక పూట మటు ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకొని పొద్దున మధ్యాహ్నం లంచ్ ప్రాపర్ లైట్గా ఉండాలి, ప్రాపర్ లంచ్ తీసుకోవటం. ఈవినింగ్ టైమ్స్ కొంచెం లైట్ ఫుడ్స్ తీసుకుంటే చక్కగా బాడీ డీటాక్స్గా అవుతుంది, మన బాడీ హైడ్రేట్ అవుతుంది. చూసాం కదా మన ఈ లంచ్ బాక్స్ ఎపిసోడ్లో సామ, తోటకూర, శనగ కిచిడి, కాలీఫ్లవర్, శనగల వేపుడు. మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్ సెలవు తీసుకుందాం. మరొక లంచ్ బాక్స్ ఎపిసోడ్లో మళ్ళీ ఒక 2 రెసిపీస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.